హాయ్ ఆల్, వెల్కమ్ టు వంశ్ కార్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి జనవరి నెలలో ఏ వెహికల్ బ్రాండ్ అనేది ఎన్ని వెహికల్స్ సేల్ చేసిందో ఒకసారి చెక్ చేసుకుందాము. మీరు కనుక ఛానల్ అనేది ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే దయచేసి ఛానల్ అనేది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. 14th పొజిషన్లో మనకు వచ్చేసి జీప్ బ్రాండ్ అనేది ఉంది. జీప్ బ్రాండ్ వచ్చేసి మనకు జనవరి నెలలో 310 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు. అలాగే మనకు 13th పొజిషన్లో వచ్చేసి సిట్రాన్ బ్రాండ్ అనేది ఉంది. సిట్రాన్ వచ్చేసి జనవరి నెలలో మనకు ఎన్ని వెహికల్స్ సేల్ చేసింది అని అంటే 470 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు. సిట్రాన్లో మనకు సిట్రాన్ బల్సాట్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. 12th పొజిషన్లో వచ్చేసి నిస్సాన్ బ్రాండ్ అనేది ఉంది. నిస్సాన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో జనవరి మంత్లో వచ్చేసి 2404 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు. అలాగే మనకు 11th పొజిషన్లో వచ్చేసి రెనాల్ట్ బ్రాండ్ అనేది ఉంది. రెనాల్ట్ వచ్చేసి మనకు రెనాల్ట్ ట్రెబర్, అలాగే మనకు రెనాల్ట్ కైగర్, అలాగే రెనాల్ట్ క్విడ్ వెహికల్స్ అనేది మనకు ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంది. రెనాల్ట్ వచ్చేసి 2780 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు. అలాగే మనకు 10th పొజిషన్లో వచ్చేసి వోక్స్ వ్యాగన్ బ్రాండ్ అనేది ఉంది. వోక్స్ వ్యాగన్లో మనకు ప్రజెంట్ వచ్చేసి చాలా వెహికల్స్ అనేది లోగా అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి 3344 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు జనవరి మంత్లో. 9th పొజిషన్లో వచ్చేసి స్కోడా బ్రాండ్ అనేది ఉంది. స్కోడా అనేది రీసెంట్గానే కైలాక్ అనేది లాంచ్ చేయడం జరిగింది మనకు. దాని వీడియో కూడా మన ఛానల్ అనేది త్వరలో అనేది నేను చేస్తాను. స్కోడా వచ్చేసి 4133 యూనిట్స్ సేల్ అయ్యడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే మనకి 8th పొజిషన్లో వచ్చేసి ఎంజీ బ్రాండ్ అనేది ఉంది. ఎంజీ వచ్చేసి 4455 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో జనవరి మంత్లో. అలాగే మనకు 7th పొజిషన్లో వచ్చేసి ఈసారి హోండా బ్రాండ్ అనేది ఉంది. హోండా వచ్చేసి మనకు 6103 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో జనవరి మంత్లో. హోండా అనేది రీసెంట్గా హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. దాని వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. 6th పొజిషన్లో వచ్చేసి మనకు కియా బ్రాండ్ అనేది ఉంది. కియా వచ్చేసి 25,025 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే మనకు 5th పొజిషన్లో వచ్చేసి టొయోటా బ్రాండ్ అనేది ఉంది. టొయోటా వచ్చేసి 26,178 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు జనవరి మంత్లో. 4th పొజిషన్లో ఈసారి వచ్చేసి టాటా బ్రాండ్ అనేది ఉంది. టాటా బ్రాండ్ నుంచి మనకు 48,075 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు జనవరి మంత్లో. ఈసారి 3rd పొజిషన్లో మనకు వచ్చేసి మహీంద్రా బ్రాండ్ అనేది ఉంది. మహీంద్రా బ్రాండ్ అనేది ఎప్పుడనేది 4th పొజిషన్లో ఉండేది, బట్ ఈసారి 3rd పొజిషన్లో రావడం జరిగింది. మహీంద్రా నుంచి 50,659 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది జనవరి మంత్లో ఆల్ ఓవర్ ఇండియాలో. ఈసారి 2nd పొజిషన్లో మనకు వచ్చేసి హుందాయ్ బ్రాండే ఉంది. హుందాయ్ బ్రాండ్ నుంచి మనకు 54,003 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. నెంబర్ 1 పొజిషన్లో వచ్చేసి మనకు మారుతి సుజుకి బ్రాండ్ అనేది ఉంది. మారుతి సుజుకి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో 1,73,599 యూనిట్స్ సేల్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో జనవరి మంత్లో. ఈ వీడియో మీకు అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే దయచేసి ఛానల్ అనేది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ.